गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमल। హలో అందరికీ, నేను మీ ప్రియ. వెల్కమ్ టు డివైన్ మంత్ర స్టూడియో. ఈ రోజు నేను అప్పన్నపల్లి వచ్చానండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని బాలబాలాజీ అని పిలుస్తారు, అందుకే ఈ క్షేత్రానికి బాల తిరుపతి అని పేరు వచ్చిందండి. అప్పన్నపల్లి రావడానికి రాజమహేంద్రవరం నుండి కానీ పాలకొల్లు నుంచి కానీ ట్రైన్ దిగి అక్కడి నుంచి అమలాపురంకి బస్ సదుపాయం ఉంటుంది. అమలాపురం నుంచి అప్పన్నపల్లికి సుమారుగా 13 కిలోమీటర్లు ఉంటుందండి. అసలు ఈ క్షేత్రానికి అప్పన్నపల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం అప్పన్న అనే ఋషి లోక కళ్యాణం కోసం తపస్సు చేయడం వలన ఈ ప్రాంతానికి అప్పన్నపల్లి అనే పేరు వచ్చింది. గర్భగుడిలో ఆ స్వామివారిని చూసిన వెంటనే మన మనసు ఎంతో పులకరించిపోతుందండి. యజుర్భుజాలు, శంకు చక్రాలు, కలవ పువ్వుల్లాంటి నేత్రాలతో ఆ అభయహస్తంతో స్వామివారు ఆశీర్వదిస్తుంటే మనసు తన్మయత్వంతో పులకరించిపోతుందండి. ఈ ఆలయం నిర్మాణం గురించి ప్రధాన పూజారి గారి మాటల్లో వినండి. కొల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి అనే దంపతులు కొబ్బరి వ్యాపారం చేసుకుంటూ ఉండగా ఆ కొబ్బరి వ్యాపారం వచ్చినటువంటి కొంత వాటా పట్టుకెళ్ళి ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దేవదేవుడికి సమర్పించేవారు. అట్లా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ సొమ్మును వచ్చిన లాభంలో వచ్చినటువంటి కొంత సొమ్మును స్వామివారి పాదాల దగ్గర చెంత పెట్టమంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ స్వామివారి హుండీలోనే వేయమంటగా చెప్పడం జరిగింది. దాంతో ఆయన సొమ్ములు పడిపోయారు, ఏంటి నాకు ఈ పరీక్ష అని చెప్పాలి. తర్వాత స్పృహ వచ్చిన తర్వాత ఆ పట్టుకి ఆ సొమ్ముని హుండీలోనే వేసేసి వస్తూ ఒక చిత్రపటాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన తోచినట్టుగా ధూపదీప నైవేద్యాలు చేసుకునేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలు అట్లా జరిగిన తర్వాత ఆ కొబ్బరి రాసుల మధ్యలో శ్రీదేవి, భూదేవి సమేతులైన శ్రీ బాలబాలాజీ స్వామి చిన్న బాలుడు రూపంలో ఇక్కడ వారికి సాక్షాత్కరించారు. విన్నారు కదండి పూజారి గారు చెప్పిన విషయాన్ని. ఈ ఆలయ గోపురం మీద ఎంతో చక్కగా చెక్కినటువంటి దైవ విగ్రహాలు ఏర్పాటు చేశారు. చూడ్డానికి ఎంతో కన్నుల విందుగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 7 కొబ్బరికాయలు 7 ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని సేవ చేసుకోవడం కోసం వస్తారండి. వాళ్ళతో పాటు నాకు కూడా స్వామివారిని సేవ చేసుకునే భాగ్యం దక్కిందండి. गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं. ఇది స్వామివారి ఉయ్యాల మండపం అండి. ఇక్కడ భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారి ఉయ్యాలని ఊపుతూ ఆ స్వామినే తాకినట్టు భావిస్తారండి. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసెని. ఈ ఆలయ మండపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను స్వామివారి ముందు ప్రదర్శిస్తుంటారండి. వచ్చిన భక్తులు ఆ ప్రదర్శనను చూస్తూ స్వామివారి మండపంలో విశ్రాంతి తీసుకుంటారు. నీ భావంబు తెలిపెని ఉయ్యాల. ఇంకా ఈ ఆలయంలో అన్న సమారాధన విషయానికి వస్తే తెలిసిందే కదండి మన గోదావరి గురించి. అందులోనూ కోనసీమ వచ్చిన వాళ్ళకి లేదనకుండా ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తారండి. స్వాములకు ప్రత్యేకంగా అన్నదాన సత్రం నిర్వహిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివైన్ మంత్ర స్టూడియోస్. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Like, share and subscribe.